పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి అసలు? నేను పూర్తి అవగాహన ఆయనతో చెప్పలేను. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు? అసలు కొత్త తాత్కాలిక మంత్రే కదా, అవును. మరి అందరికీ ఉండే క్వాలిఫికేషన్ ఆయనకి ఉంటుంది 5 శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారు. కావచ్చు. ఆ 5 శాఖలకి న్యాయం చేస్తున్నారా? అది నేను చెప్పలేను. ఇటీవల సర్జరీ చేయించుకున్నారు, వచ్చారు, చంద్రబాబు గారు వెళ్ళి కలిశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ముందు తాత్కాలిక బంధం, ప్రతిపక్ష వాళ్ళిద్దరూ కూటమిలో ఉన్నారు, ఇద్దరు కలిసి ఉంటారు. ఆ సర్జరీని కూడా ట్రోల్ చేశారు చాలా మంది. చేస్తారండి. ఇప్పుడు ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటే ఏమీ ఉండదు అక్కడ. సరే, ఆయన అభిమానులు కోరికనే ఆయన ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారు. సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ఇక అది నేను కామెంట్ చేయలేదు. విజయాల అంటే తమిళనాడులో విజయాలు అయితే ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కూడా ముఖ్యమంత్రి అవుతారా? తమిళనాడులాగా లేదుగా మన ఆంధ్ర. కులాలు ఎఫెక్ట్ అయ్యి అందరూ కలిసి ఉంటారు, వాళ్ళు తనుకోరుగా, వాళ్ళు మనగలాగా తనుకోరుగా. సరే అండి, పవన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రాజకీయ భవిష్యత్తు అంటే ఆ రాజకీయ భవిష్యత్తు నేను ఎలా చెప్తానండి? నేను అతి సామాన్యుడిని, నేను వాళ్ళ భవిష్యత్తు నేను చెప్పలేను కదా. అంటే ఆయన ప్రజలు అంటే ఆయన పని కోరుకున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ఒక ఆయన. అంతకు మించి నేను చెప్పగలను కానీ